సవతి తల్లి చేతిలో ప్రత్యక్ష నరకం అనుభవించిన ప్రత్యూష కేసులో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కన్నతండ్రి నిర్లక్ష్యంపై మండిపడింది. బంధువుల తీరును తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకం బేటీ బచావో బేటీ పడావో వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ న్యాయవాది, కన్న తండ్రి టెలికాంలో జూనియర్ ఇంజనీర్, అందరూ ఉన్న ప్రత్యూష అనాథగా మారడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సవితి తల్లి చాముండేశ్వరి చిత్రహింసలకు ప్రత్యూష శరీరమంతా రక్తపు గాయాలు కావడంపై ఉన్నత న్యాయస్థానం చలించిపోయింది. ప్రత్యూష భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగిస్తోందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వాళ్ళ అమ్మాయి పరిస్థితి స్థితిగతులను కూడా విచారణ చేయడం జరిగింది. అమ్మాయి యొక్క ఫిజికల్ అండ్ సైకలాజికల్ కండిషన్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి ఒక 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో అమ్మాయిని ఎక్కడ ప్రొటెక్షన్ కల్పించాలా ఇవన్నీ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మాయిని సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయికి సంబంధించినటువంటి ఏ ఎన్జిఓ సంస్థ కూడా మేము కాపాడుతాం, మేము ఆ అమ్మాయి భవిష్యత్ దృష్ట్యా మేము ఆమెకు షెల్టర్ కల్పిస్తామని కూడా ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడం, ఈ రాష్ట్రంలో ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడం విచారకరం అని చెప్పి కూడా కోర్టు భావించడం ఈరోజు చెప్పుకోదగ్గ విషయం. ఇంత జరిగినా ఇప్పటికీ కూడా చాముండేశ్వరి పశ్చాత్తాపం పడకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యూష డిశ్చార్జ్ అయిన తరువాత చీఫ్ జస్టిస్ ఛాంబర్లో హాజరుపరచాలని న్యాయస్థానం అధికారులకు సూచించింది. ప్రత్యూష తండ్రి రమేష్, న్యాయవాదైన మేనమామ సాయి ప్రతాప్ను సోమవారం తమ ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యూష పెదనాన్న సతీష్ చంద్ర హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన నుంచి ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలను కోర్టు సేకరించింది. క్రైమ్ డెస్క్, హైదరాబాద్.